ప్లాన్ ప్రెజెంటేషన్ చేసిన లింగయ్య సార్ బిగ్ రౌండ్ అప్లాస్. ఆర్టీసీ బస్సులో చాలా మందిని ఎక్కించుకొని సేఫ్గా రీచ్ చేస్తుందా లేదా? అవునా కదా? ఇక్కడికి కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ ఎందుకు చేసింది అన్నట్టు మిమ్మల్ని సేఫ్ ప్లేస్కు రీచ్ చేయడానికి. సో సార్ బిగ్ రౌండ్ అప్లాస్. ఎస్. సో నా పేరు వచ్చేసి రాజు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇక్కడే వనస్థలిపురం ట్రాఫిక్ పిఎస్లో కానిస్టేబుల్గా వర్క్ చేసినాను. దాదాపుగా ఒక 14 ఏళ్ళు సర్వీస్ చేసిన. సో నాకు కూడా ఈ అవకాశం 2018లో ద గ్రేట్ లీడర్స్ పురుషోత్తమ దాసరేన్ పూర్ణిమ మేడం ద్వారా 2018లో వచ్చింది అవకాశం. సో 2018లో వచ్చినప్పుడు మనం మామూలు గిట్టమా ఇరలేదు. సో ఎందుకు అన్నానంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి మేడం వాళ్ళు ఇంకొక బిజినెస్లో ఉండ్రి అప్పుడు. సో అప్పుడు ఇంటికి పిలిచి ఏదో డెమో చేస్తే నేను అనుకున్నాను వీళ్ళు వినకపోతే ఛాయ్ పోయేరేమో అని చెప్పేసి అప్పుడు మాత్రం విన్నాను నేను. అర్థమైనా? సో విని బయటికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తడం మానేసిన. ఎందుకు అన్నానంటే వీళ్ళ ఫోన్ ఎత్తితే మళ్ళీ ఇలాంటి బిజినెస్లే చెప్తారు నాకు అని చెప్పేసి ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత 2021లో నేను వాళ్ళ చెక్ చూసిన 2,23,000 చెక్ చూసిన. 2,23,000 చెక్ చూసినప్పుడు మీకు ఎవరో వచ్చి చెప్తే మీరు ఇటు వరకు వచ్చారు. ఎస్ ఆర్ నో? ఎవరో ఒకరు వచ్చి మీరు ఈ బిజినెస్ గురించి చెప్తే ఈ మీటింగ్కి రమ్మంటే కొంతమంది మా అక్క ఏమనుకుంటుందో అని చెప్పేసి కొంతమంది వచ్చింటారు. పాపం వెళ్ళకపోతే మా అన్న ఏమనుకుంటాడు అని కొంతమంది వచ్చింటారు. కానీ నేను మాత్రం ఈ 2,23,000 నిజంగానే వచ్చినాయా వీళ్ళు ఏమన్నా బురిడి కొట్టిస్తున్నారా అని చెప్పి తెలుసుకోవడానికి వెళ్ళిన. అర్థమైందా? సో 2,23,000 ఎట్లా వచ్చినాయి అన్న అని చెప్పేసి కనుక్కుంటే మొత్తం క్లారిటీ ఇచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే ఆయన కానిస్టేబులే, నేను కానిస్టేబులే. ఆయన 2,23,000 సంపాదించినప్పుడు ఆ చివరిలో ఉన్న 23,000 అన్నా నేను సంపాదించలేనా ఈ బిజినెస్ తీసుకుంటే అని ఆలోచించిన. ఆ చివరిలో ఉన్న 23,000 అన్నా నేను సంపాదించలేనా నెలకు నాకు చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అని అంటే సో చాలా మంది డైరెక్ట్ సేలింగ్ వెస్టేజ్ అని చెప్పగానే చాలా మంది తిరస్కరించడానికి చాలా మంది రెడీ ఉంటారు. కానీ నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే నేను బిఎన్ రెడ్డి సిగ్నల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తూ ఉంటాను. అక్కడ ఒక రిలయన్స్ ట్రెండ్ అనే ఒక షాప్ ఉంది, తెలుసా మీకు? సో రిలయన్స్ ట్రెండ్ అనే ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్కు చాలా మంది వస్తూ ఉన్నారు, కొనుక్కుంటా ఉన్నారు. ఒక వారం రోజుల తర్వాత నాకు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. ఏమని అంటే ముఖేష్ అంబానీ ఆస్తులు రిలయన్స్ ట్రెండ్ ద్వారా ఇంత శాతం పెరిగినాయని పేపర్లో వచ్చింది. అర్థమవుతుందా? ముఖేష్ అంబానీ ఆస్తులు రిలయన్స్ ట్రెండ్ అనే బట్టల షాప్ ద్వారా ఇంత శాతం పెరిగినాయని పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే ముఖేష్ అంబానీ అయితే వచ్చి బిఎన్ రెడ్డి బట్టల షాప్లో బట్టలు అమ్మలే. ఎస్ ఆర్ నో? బిఎన్ రెడ్డి బట్టల షాప్లో బట్టలు అమ్మలే. కానీ ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కొన్న ప్రతి ఒక్క బట్టల షాప్ బట్ట పైన ప్రతి ఒక్క ఖర్చు పైన ఆయనకు ముంబైలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని డబ్బులు తీసుకుంటా ఉన్నాడు కమిషన్గా. ఎస్ ఆర్ నో? సో ఈ పాయింట్ బిజినెస్ లో బాగా కనెక్ట్ అయింది. నేను కూడా ఒక 2 నుంచి 3 ఏళ్ళు కష్టపడితే ఎవరికైనా సోప్ అవసరం ఉంటే సోప్ కొనుక్కుంటే నేరుగా నా అకౌంట్లో డబ్బులు రావాలి. ఈ పాయింట్ బాగా నచ్చి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అర్థమైతే బిగ్ రౌండ్ అప్లాజ్ చేయొచ్చు. తర్వాత ఈ ప్లాన్ విన్న తర్వాత చాలా మంది ఇక్కడ 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి అని మేడం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక్కడ చాలా మంది ఇక్కడ హాల్లో ఉన్నంతసేపు మాత్రమే ఎక్సైట్మెంట్ అవుతారు. ఎస్ ఆర్ నో? హాల్ విని బోర్ కొట్టాగానే అప్లై అని అంటారు. తోలుకొచ్చినా కానీ ఛాయ్ కానీ నేను దాపో అని అడుగుతారు. ఎస్ ఆర్ నో? బయటికి పోయిన తర్వాత సో నేరుగా వీళ్ళు ఏడికి వెళ్తారు అంటే సో ఛాయ్ తాగడానికన్నా లేదంటే బయట పానీపూరి తినడానికన్నా లేదా మిర్చిల మిర్చిలు తినడానికన్నా వెళ్తారు. రైట్? ఆడికే వెళ్తారు. సో అక్కడికి వచ్చిన తర్వాత మనం ముగ్గురం మాట్లాడుతుంటే రాజ్ సార్ ఏం మాట్లాడింది బాయ్, పూర్ణిమ మేడం ఏం మాట్లాడింది బాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం కదా. ఆ పానీపూరి బండోడు ఏం చేస్తాడు అంటే ఏ మీటింగ్ సార్, ఏం బిజినెస్ సార్ అని చెప్పి అడుగుతాడు మిమ్మల్ని. మీరు నెంబర్ ఏం చెప్తారు? వెస్టేజ్ మీటింగ్ ఉంటే ఆడికి పోయినాం, కార్లు వస్తాయి, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పగానే వాడు పానీపూరి వేసుకుంటే ఏం చెప్తాడు అంటే నేను 4 ఏళ్ళ కింద నేను చేసిన రానాయన ఈ మాటలని నాకు తెలుసు, బంద్ చేయంటాడు. అర్థమైందా? బంద్ చేయని చెప్తాడు. మనం ఎవరు కనబడతారు అంటే పానీపూరి బండోడు డైరెక్ట్ గా కిరీటం లేకుండా గద లేకుండా బయటికి వెళ్ళి దేవుడు బయటికి పైకి వెళ్ళి వచ్చినట్టు సాక్షాత్తు దేవుడు లాగానే కనిపిస్తాడు. ఇవన్నీ నేను చెప్పినా కూడా వాడి మాట ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్పిండు బాయ్ వదిలేయడానికి. అర్థమైందా? ఏం చెప్పిండు బాయ్ వదిలేయడానికి. సో నిజంగా అక్కడ కొంతమంది రిజెక్ట్ అయిపోతారు.
ఇంకాస్త ముందుకెళ్తే సరే ఈ మాటలు కొంతమంది పట్టించుకోలేరు అనుకో, ఇంకాస్త ముందుకెళ్తే బిజినెస్ స్టార్ట్ చేసినాం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ప్రోడక్ట్స్ లేదంటే బ్యాగ్లో పెట్టుకొని లేదా బ్యాగ్ వేసుకొని మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఇంటి పక్కలలో కొలీగ్స్ లేదా ఎవరో ఒకరు ఏమంటుంటారు అంటే ఏడికవుతున్నావు, అవన్నీ మానే ఫ్యామిలీయో చుట్టాలో ఎవరో ఒకరు రిజెక్షన్ చేస్తారు. అక్కడ కొంతమంది రిజెక్ట్ అయిపోతారు. ఎందుకు అంటే అక్కడ కూడా కొంతమంది ఫిల్టర్ అవుతారు. మేము కూడా వీటన్నిటిని తట్టుకొని ఇడికి వచ్చినాం. B100 సిగ్నల్లో నేను మా వైపు వెనుకో కాటన్ ముందునో కాటన్ బండి మీద పెట్టుకొని వర్షంలో ప్లాన్ చెప్పడానికి ప్రోడక్ట్స్ ఇవ్వడానికి వెళ్తా ఉంటే సాక్షాత్ మా కొలీగ్ ఏమన్నాడు అంటే, అరే నువ్వు ఇన్నిసార్లు ప్లాన్ చెప్తున్నావు రా భయ్, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక నా భార్యను కూడా ఇట్లా బండి మీద ఎక్కించుకొని ఇట్లాంటి కాటన్లు పెట్టుకొని ఇలా వర్షంలో తిరగాల, నేను చేయను, నీ ఓపుకుందేమో నాకు ఓపిక లేదు అన్నాడు. అర్థమైందా? ఈ చెప్పిన వ్యక్తి ఇప్పటికి కూడా B100 సిగ్నల్లో డ్యూటీ చేస్తుంటే నేను అప్పుడప్పుడు కార్లో ఇంటికి వచ్చినప్పుడు హారం కొట్టుకుంటే అన్నా నమస్తే అంట. అర్థమైందా? ఇప్పటికి కూడా ఆటో డ్యూటీ చేస్తుంటే హారం కొట్టి మరి పలకరియకుండా రావద్దు, అవునా కదా? హారం కొట్టి 2 సార్లు కొట్టి అన్నా నమస్తే బాగున్నావా అన్నంటే ఆయన ఎండకి ఎండుతుండు, వానకి తడుస్తుండు, సరికి వణుకుంటూ అక్కడే డ్యూటీ చేస్తుండు. మేము ఈ ఛాలెంజెస్ అన్నిటిని, ఈ మాటలన్నిటిని బేర్ చేసుకుంటూ ఈరోజు AC కారులో నెలకు 5 లక్షల ఇన్కమ్తో ఇక్కడ నిలబడుతున్నాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ప్రొఫెషనల్ వ్యక్తులను నమ్మండి. మేము సక్సెస్ఫుల్ లీడర్స్. ఎవరిని నమ్మాలో మీరే డిసైడ్ చేసుకోండి. పానీపూరి బండిడో, మిర్చిల బండి కానో లేదంటే పాన్ షాప్ కానో ఆడ స్టోర్ చేసుకుంటాం. ఏంటి అంటే సార్ బాగుంటుందా సార్ చేస్తే, వాడిని అడిగితే ఏమొస్తుంది, అవునా కాదా? ఇక్కడ మన చర్మం కట్ అయింది, ఇక్కడ మన చర్మం ఏదో ఇన్ఫోసీకి తీసుకొని కట్ అయింది. కట్ అయితే కుట్లు వేసే వాళ్ళు భూమి మీద 3 ఉంటారు. ఎవరేస్తారు 3 కుట్లు? చెప్పులు కుట్టేట ఆయన కూడా కుట్లు వేస్తారు. ఎస్ఆర్నో టైలర్ కూడా కుట్టేస్తాడు, డాక్టర్ కూడా కుట్టేస్తాడు. కుట్టు ఎవరితో ఏపించుకుంటే బాగుంటది? డాక్టర్తోని. సక్సెస్ఫుల్ లీడర్స్ మాటలు వినండి, డిసైడ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ వెరీ మచ్.